తిండిబోతు అత్తాకొడళ్ళు భరించే భర్తలు పార్ట్ 3. రీక్యాప్. ఊర్లో అన్నదానం చేసి గ్రామ ప్రజలందర్నీ ఏకం చెయ్యాలని అనుకున్న ఆ ఊరి సర్పంచ్ ఆశల మీద అత్తాకొడళ్ళు ఎలా నీళ్లు చల్లారు, అన్నదానం కోసం వండిన తిండి మొత్తం తినేసి ఆ ఊరి సర్పంచ్ని ఊరి జనం ముందు ఎలా అవమానాల పాలు చేశారో ఇంతకు ముందు వీడియోలో మనం చూశాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అత్తాకొడలిద్దరూ కలిసి అన్నదానం దగ్గర వండిన అన్నమంతా తినేసి ఇంటికొచ్చి ఆహా ఓహో ఏం భోజనాలు ఏం భోజనాలు అని కడుపు పట్టుకొని త్రేన్పులు తీస్తూ అంటూ ఉంది. అది చూసిన తులసి, అవునత్తమ్మా, ఊరందరికీ చేసినా కూడా ఎంత రుచిగా చేయించారు. అవును, చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను అని అంటూ ఉండగా ఆమె భర్త బంగారి, కొడుకు శివ ఇద్దరూ ఇంట్లోకి వస్తూ, కడుపు నిండా కాదు, ఊరంతా తినే తిండి తిన్నారు. అయినా అవి కడుపులా పాడుబడ్డ బావులానే ఎంత తిన్నా అది నిండదా? ఏంద్రా కొడలికి దిష్టి పెడతాన్నావు? ఊకో. నేనన్నది దాన్ని ఒక్కదానే కాదు, నిన్ను కూడా కలిపే అన్నాను. ఊరి జనాలంతా సర్పంచ్ మొహం మీద ఉమ్మేయలేక పక్కకు ఉమ్మేసిండ్రు. పక్కనే కదా ఉమ్మింది, అదేదో మొహం మీద ఉమ్మేసినట్లు చెప్తున్నారు. అంత తిండెట్లా తిన్నారే? ఎలా ఏంటండి, నోటితో తిన్నాము. అవునా, మేమింకా చేతులతో అనుకున్నాంలే. మీరు అలా అనుకుంటారనే చెప్పాను అని అంటూ ఉండగా బయట నుంచి ఒక గొంతు వినిపించింది. సార్, పార్సల్ అని వినపడింది. అది వినగానే శివ, నాన్న ఫుడ్ వచ్చినట్లుంది, ఉండండి తెస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి ఒక కవర్ పట్టుకుని లోపలికి వచ్చాడు. శివ కవర్ పట్టుకుని లోపలికి వస్తూ ఉండగానే అందులో ఉన్న ఫుడ్ వాసన అత్తాకొడళ్ళ ముక్కుని తాకింది. వెంటనే అత్తాకొడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, అత్తమ్మా చికెన్ బిర్యానీ అని అంది. ఆ మాట విని శివ షాక్ అయ్యాడు. ఏ ముక్కేని ఇది? అయినా ఇప్పుడే కదనే బకాసుడు లేడీ వర్షంలా బండెడు అన్నం తిన్నారు, ఈ బిర్యానీ కూడా కావాలా? తిండి కలవాడే కండ కలవాడు అనే మాట ఉంది కదండి, తినడంలో తప్పేముంది చెప్పండి. తినడంలో తప్పేం లేదు, పక్కోళ్ళది కూడా లాక్కొని తినడమే తప్పు. అయినా ఇది మీకోసం కాదులే, మా కోసం. నాన్న పదండి, ఫ్రెష్ అయ్యి వేడి చల్లారక ముందే ఊదుకుంటూ తిందాం పదండి అని అనుకుంటూ ఆ కవర్ అక్కడే టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్లారు. కాసేపటికి బయటకొచ్చి కవర్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిందామని ఆ కవర్ ఓపెన్ చేసి చూశారు. కానీ అందులో బిర్యానీ లేదు. అది చూసి ఇద్దరూ షాక్. నాన్న, వీళ్ళు మన బిర్యానీ కూడా తినేసినట్లున్నారు. అయితే ఈ రోజు మనకు ఉపవాసమే అన్నమాట అని అనుకుంటూ ఉన్నారు. అలా ఇద్దరు అత్తాకొడళ్ళు తిండి విషయంలో బకాసురుణ్ణి మించి తింటూ తండ్రి కొడుకులకి పస్తులు పెట్టేవారు. ఎన్ని కష్టాలు పెట్టినా తండ్రి కొడుకులు భరిస్తూ ఉండేవాళ్లు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్తాకొడళ్ళు ఇద్దరు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్తమ్మా, నాలుక చప్పగా అయిపోయింది. వంటగదిలోకి పోయి జర్రంతా చక్కెర తీసుకొని నోట్లో పోసుకోరాదే, తీయగైతది. నేనన్నది ఆ ఉద్దేశంతో కాదత్తమ్మా. మనం కడుపు నిండా రుచికరమైన విందు భోజనం చేసి ఎన్ని రోజులవుతుంది? అప్పుడెప్పుడో తిన్నాం కదా. అవునే, నాకు కూడా అట్లనే ఉంది. ఈ ఊరి సచ్చినోళ్ళకి ఏమైందో ఏమో, ఒక్కడు కూడా ఊర్లో ఫంక్షనే చేస్తలేడు. చేసినా కూడా మనల్ని ఎవరూ వాళ్ళ ఇంటికి పిలవట్లేదు కదత్తమ్మా. ఊరంతా మనల్ని చూసి హడల్. వాళ్ళు పిలవాలా ఏంది? సందు దొరికితే మనమే దూసుకుపోవాలే. ఆ సందులో మనకి దొరికేటట్టు లేవు, కానీ మనమే విందు భోజనం చేసుకుందామా అత్తమ్మా? హే, ఇంటి భోజనం తింటే అది విందు భోజనం అనిపించదే, పక్కిళ్లలో తింటేనే కిక్కుంటది అని అంటూ ఉండగా ఒక కోడిపుంజు వచ్చి వాళ్ల ముందు నిలబడింది. ఆ కోడిపుంజును చూడగానే తులసి, అత్తమ్మా, మన ఇంట్లో మన డబ్బులతో విందు చేసుకుంటే కిక్కు రాదు, కానీ పక్కింటోడి కోడిపుంజుని మసాలా వేసుకొని మన ఇంట్లో నిప్పుల మీద కాల్చుకొని తింటే అని అంటూ ఉంటే సీతాలు, హా కిక్కే వేరబ్బా అని అంది. అనుకున్నదే తడవుగా ఆ కోడిని పట్టుకుని దాన్ని కోసుకుని చక్కగా నిప్పుల మీద కాల్చుకుని అత్తాకోడలిద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉన్నారు. అంతలోనే వచ్చిన శివ, ఓహో,
అత్తాకోడళ్ళు ఇద్దరు చాలా పెద్ద పనిలో పడినట్టున్నారు. అవును, కోడిని ఎవరు తెచ్చిండ్రే? మీరే వెళ్ళి తెచ్చుకున్నారా ఏంది? తినాలని రాసి పెట్టుంటే తిండి మనమున్న చోటుకే వస్తుందండి. అమ్మ తోడు, అస్సలు అర్థం కాలేదు. మీకు అర్థం కాకపోవడమే మంచిదిలేండి. ఏంటో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నాకు కళ్ళు లేకపోతే బాగుండు అనిపిస్తాంది. బ్రహ్మ రాక్షసుల్లా మీరిద్దరు కుంభాలు కుంభాలు తినడం చూసే దురదృష్టం ఉండేది కాదు అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకొచ్చాడు. బయట కనకమ్మనే ఆవిడ ఇల్లు ఇల్లు తిరుగుతూ ఒక ఇంటి ముందు కాగి, ఇదిగో భాగ్య, నా కోడి పుంజేమైనా మీ ఇంట్లోకి వచ్చిందా? లేదు కనకం. అవునా, ఎక్కడికెళ్ళిందో ఏమో నా బంగారు కోడి పుంజు అని అనుకుంటూ తిరుగుతూ శివ ఇంటి ముందుకు వచ్చింది. గుమ్మం దగ్గర ఉన్న శివని చూసి కనకం, శివ, నా కోడి పుంజేమైనా మీ ఇంట్లోకి వచ్చిందా? కోడి పుంజ? మా ఓళ్ళైతే కోడిని కాల్చుకొని తింటాండ్రు. అడిగితే తినాలని రాసిపెట్టుంటే తిండి మన దగ్గరకు వస్తాందనంది నా పెళ్ళం. అంటే ఆ కోడి కనకందా? వామ్మో, అదే గనక నిజమైతే పెద్ద పంచాయితే ఇక అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది చూసి కనకం, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు. వచ్చిందా లేదా? లేదు లేదు, మా ఇంట్లోకి రాలేదు. వస్తే కొంచెం చెప్పు నాకు. అట్లాగే అని అనుకుంటూ లోపలికి వచ్చి, అమ్మా అమ్మా, ఈ కోడ ఎక్కడదే? పక్కింటి కనకం గారిదేనా? ఏమో నాకు తెలియదురా అని అంది. శివ షాక్. తెలీదా? అంటే ఇది మీరు కొనుక్కొచ్చిందా కాదా? చిచ్చి, అలా కొనుక్కొని వచ్చి వండుకొని తినాల్సిన కర్మ మనకేంటండి? మన ఇంట్లోకి వస్తే పట్టుకొని కోసి కూరొండేశాము అని అంది. ఆ మాట వినగానే శివ షాక్. అంతలోనే పక్కింటి కనకం వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది. కనకాన్ని చూసి అందరూ షాక్. కనకాన్ని చూసిన సీతాలు, ఏంది వదినే ఇట్లొచ్చినావు? బంగారం లాంటి కోడి వదిన కనిపించకుండా పోయింది. ఏ పాపిష్టి దాని కళ్ళు పడ్డాయో ఏమో అని అంటూ ఉంటే అత్తాకోడలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అయ్యో అవునా? ఏమోలే వదినా, రా, మేం ఈ రోజు కోడి కూరే వండినాం, కాస్త రుచి చూడు అని అంది. ఆ మాట విని శివ ఆశ్చర్యపోయాడు. అమ్మ వైపు చూసి, అమ్మా నువ్వు తిను అని వేరే వాళ్ళకి చెప్తున్నావా? అప్పుడప్పుడు అట్లా చెప్పాలరా అని అంటూ ఉంటే శివ కంగు తిన్నాడు. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన మహా టీవీ. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.